రేపే బుధవారము. బుధవారం రోజు గుమ్మం పైన ఇది చల్లితే చాలు. డబ్బు అనేది 4 వైపుల నుండి వస్తూనే ఉంటుంది. డబ్బు సంపాదన లేదు, ఇంట్లో డబ్బులు నిలవటం లేదు అని బాధపడేవారు ఇక నుండి ఈ పరిహారం చేశాక డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. అంతేకాదు మీ జీవితమే మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే సాధారణంగా ప్రతి ఇంటికి సింహద్వారం అనేది ఉంటుంది. ఆ సింహద్వారానికి ఏవైనా దోషాలు ఉంటే, వాస్తు దోషాలు అంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కష్టాలు వస్తూనే ఉంటాయి. వాస్తు శాస్త్ర ప్రకారం సింహద్వారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఆ సింహద్వారానికి ఎలాంటి దోషాలు లేకుండా ఉండాలంటే ఆ సింహద్వారం ఎల్లవేళలా బాగుండాలి అని అనుకుంటే రేపు బుధవారం రోజు సింహద్వారం పైన ఖచ్చితంగా ఇది చల్లండి. అంటే గడప పైన ఇది చల్లండి. అంటే మీకు ఉత్తరం వైపు చాలా మందికి డోరు ఉంటుంది. అంటే ఒక ద్వారం ఉంటుంది. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఉత్తరం వైపు వాస్తు శాస్త్ర ప్రకారం ద్వారం అనేది ఉంటే మంచి ఫలితం కలుగుతుంది. ఇక ఆ ఉత్తర ద్వారం దగ్గర ఏ పరిహారం చేసినా చాలా బాగా సిద్ధిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉత్తర ద్వారం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఇక మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఉత్తర ద్వారం అనేది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. ఉత్తర స్థానం అనేది లక్ష్మీదేవి, కుబేర స్వామి అది స్థానము వాళ్ళదే ఆ స్థానం. అందుకే ఉత్తర దిక్కున ఎప్పుడు కూడా ఖాళీ ప్లేసు ఉంది కదా అని చెత్త చెదారాలు నింపకూడదు. అయితే వీలైనప్పుడల్లా ప్రతి శుక్రవారం కానీ మంగళవారం రోజుల్లో అలానే బుధవారం రోజు గనుక ఉత్తరం దిక్కున దీపాన్ని వెలిగించిన లేదా ఒక ప్రమిద తీసుకొని అందులో ఉప్పును నింపి మట్టి ప్రమిద ఒకటి తీసుకొని, పెద్ద ప్రమిదలు ఉంటాయి కదా, అలా పెద్ద ప్రమిద ఒకటి తీసుకొని దాంట్లో కళ్ళు ఉప్పును నింపి ఉత్తరం వైపున పెట్టినా సరే మంచి ఫలితం అనేది కలుగుతుంది. అయితే ఇలా మన గుమ్మం దగ్గర ఈ విధంగా చేయాలి. మట్టిది ప్రమిదకుని కానీ లేకపోతే గాజుది కానీ తీసుకొని అందులో ఉప్పును పోసి వారానికి ఒక్కసారైనా మనం ఖచ్చితంగా ఉత్తరం వైపు ఉన్న ద్వారం వైపు పెట్టాలి. అలా పెట్టడం వలన లక్ష్మీదేవి మన ఇంటికి ఆకర్షితురాలై అవుతుంది. అలాగే ఉత్తరం వైపున ఉన్న గోడకి లక్ష్మీదేవి, కుబేర స్వామి యొక్క ఫోటోని పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు, డబ్బుకు లోటు ఉండదు. ఎల్లవేళలా డబ్బు ఏదో ఒక రూపంలో ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది. అలాగే బుధవారం రోజు సింహద్వారం పైన ఏం చల్లాలో తెలుసుకుందాము. సింహద్వారం నుండి మనం బయటికి తిరుగుతూ ఉంటాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా ఆ పనిలో ఖచ్చితంగా విజయవంతం అనేది కలగాలి, సక్సెస్ రావాలి. మనం చేపట్టిన పనిలో ఎప్పుడు కూడా ఆటంకాలు లేకుండా ఉండాలని అందరం కోరుకుంటాము. కాబట్టి అలా మనం చేసే ప్రతి పనిని విజయవంతం చేయాలి. విజయం కలగాలి అంటే సింహద్వారం పైన ఇవి చల్లాలి. ఇది చల్లటం వల్ల ఇంట్లో ఉండే సమస్యలు, గొడవలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి సహజంగానే ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి. అవి కేవలం డబ్బు వల్లే వస్తాయి. డబ్బు వల్లే సమస్యలు. ఎందుకంటే అంత డబ్బుతోనే ముడిపడి ఉంది. డబ్బు లేకపోతే ప్రతి ఒక్కటి శూన్యం. అంతేకాదు ఏ పని కూడా మనకి అనుకూలంగా ఉండదు. అలాగే డబ్బు లేకపోతే మనం సమాజంలో జీవించలేము. ఆ డబ్బే మన చేతిలో ఉండాలంటే, మనం ప్రశాంతంగా బ్రతకాలంటే కష్టపడి పని చేయాలి. ఎంత కష్టపడి పని చేసినా కూడా కొందరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కటం లేదు. చాలా కష్టపడతారు కానీ దానికి ఫలితం శూన్యం. అంతేకాదు విజయం అనేది మన దరిదాపుకే చేరదు. అందుకే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలంటే లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉండాలి. విజయం అనేది కలగాలి. ఇక అలాంటి విజయాలు రావాలంటే, మన జీవితంలో ఎలాంటి కష్టాలైనా తొలగిపోవాలంటే లక్ష్మీదేవి కటాక్షం కలిగి డబ్బుకు లోటు లేకుండా జీవించాలి. అంటే గనక రేపు బుధవారం సింహద్వారం పైన ఇవి చల్లండి.
ఇది చల్లగానే మీ యొక్క జాతకం ఖచ్చితంగా మారి తీరుతుంది. మీ జీవితంలో ఎప్పుడు కూడా మనకు డబ్బు అనేది ఉండాలంటే లక్ష్మీదేవి కటాక్షం కలగాలి. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంటి యొక్క సింహద్వారం అనేది పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం గడపని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. లక్ష్మీదేవితో సమానంగా చూస్తాం. ఇంట్లో ఉండే వ్యక్తులు బాగుండాలి అంటే ఖచ్చితంగా సింహద్వారాన్ని శుభ్రం చేసి సింహద్వారం దగ్గర ముగ్గులు పెడతాము. ఎందుకంటే సింహద్వారం నుంచే కదా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఆ ద్వారానికి మంగళకరమైన వస్తువులు, అందమైన అలంకరణలు ఉండాలి. ఇక పసుపు కుంకుమ అనేది సుమంగళి స్త్రీకి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది. పసుపు కుంకుమ ప్రతి శుభకార్యానికి, పూజకి, వ్రతానికి ఉపయోగిస్తాం. అలాంటి పసుపు కుంకుమ బియ్యం పిండిని ఉపయోగించి సింహద్వారాన్ని మనం అలంకరిస్తూ ఉంటాము. అలాగే సింహద్వారం దగ్గర మనం పూలు పెట్టి పూజిస్తాము. ఎందుకంటే మన ఇంటి లోపల వరకు లక్ష్మీదేవి కానీ దైవశక్తి కానీ రావాలంటే, దుష్ట శక్తులు బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ విధంగా మనము అలంకరించుకోవాలి. ఇలా గడపను అలంకరించుకోవాలి. ఇలా మనము సంప్రదాయం, భారతీయ సంప్రదాయాలు, సనాతన ధర్మాలు ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ పాటిస్తూ చేయాలి. ఇవన్నీ ప్రతి గడపను పూజించటం వల్ల, ప్రతి గడప పూజించటం వల్ల ఆనవాతి, గడపను పూజించటం మనకి ఎప్పుడంచో ఉంది ఆనవాతి. గడపను పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము. మన ఇష్టదైవం యొక్క ఆరాధన రోజు కానీ లేదా ఏదైనా ముఖ్యమైన రోజు కానీ ఖచ్చితంగా గడపను అలంకరించి పసుపు కుంకుమలు రాసి బొట్లు పెడతాం. అపార్ట్మెంటుల్లో ఉండేవాళ్ళు కానీ, సిటీలో ఉండేవాళ్ళు కానీ గడపను అనునిత్యము పూజించలేక వీలు లేకపోవచ్చు. మనం ఇష్టదైవాన్ని పూజించిన రోజు కానీ, ఏదైనా ముఖ్యమైన దసరా, దీపావళి, నవరాత్రుల్లో కానీ ఖచ్చితంగా గడపను పూజిస్తూ ఉంటాము. ఎంత సిటీల్లో ఉన్నా, ఎంత అపార్ట్మెంటుల్లో ఉన్నా ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా మనం నీటితో కడిగి గడపని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, అదేవిధంగా బియ్యం పిండితో ముగ్గులు వేసి సింహద్వారానికి ఇరువైపులా పద్మం ముగ్గులు పెట్టి దీపాన్ని వెలిగిస్తాము. ఇలా చేయటం వలన ఎన్నో పాపాలు తొలగిపోతాయి అని వేద పండితులు, పురోహితులు వివరిస్తున్నారు. ఇకపోతే రేపు బుధవారం రోజు సింహద్వారంపై ఏది చల్లితే 4 వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుందో, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా జీవిస్తాము ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ముందుగా ఈ పరిహారం కోసం ఇత్తడి లేదా రాగి గ్లాసుని తీసుకోండి. ఇత్తడిని, రాగిని దైవం యొక్క పూజలో ఉపయోగిస్తాము. ఇవి దైవాంగిక వస్తువులు అని నిత్యం కూడా మన పూజ గదిలో ఉండే వస్తువులు. ఇక రాగి చెంబుతో పూజలు చేస్తూ ఉంటాము. రాగి అనేది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. రాగిని పూర్వకాలంలోనైతే రాగి చెంబులతోనే నీళ్లు తాగేవాళ్ళు, రాగి బిందెలతోనే నీటిని స్టోర్ చేసుకునేవాళ్ళు. బయటకు పెద్దవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రాగి లేక ఇత్తడి మరచెంబుల్ని వాడేవాళ్ళు. దాంట్లో నీళ్లు పోసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే పెద్దవాళ్ళు మరచెంబులు తీసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళతో పాటు. అందుకే వాళ్ళు ఎలాంటి అనారోగ్యం లేకుండా, చర్మానికి సంబంధించిన సమస్యలు ఏవీ లేకుండా ఆనందంగా జీవించగలిగారు. ఆరోగ్యంగా, అందంగా నిండు నూరేళ్లు జీవించారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాడకం, స్టీల్ వాడటం, అల్యూమినియం వాడటం అలాంటివి వాడుతున్నాం. వీటి వల్ల అనారోగ్యాలే తప్ప ఆరోగ్యాలు లేవు. కానీ ఇప్పటికైనా గమనించి ఇత్తడి, రాగి బిందెలని కానీ, గ్లాసులని కానీ వాటితో తాగటం అలవాటు చేసుకోవాలి. అలా చేస్తే మన శరీరం అనేది హెల్తీగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మన శరీరంపై, మన ముఖంపై వచ్చే మన మొటిమలు వస్తాయి కదా, మచ్చలు వస్తూ ఉంటాయి. ఇవి రావటానికి కారణము మన శరీరంలో రాగి తగ్గిపోవటమే. రాగి అనేది మన శరీరంలో పుష్కలంగా ఉండాలి. ఇనుము, రాగి మన శరీరంలో ఉండాలి. మనం తినే ఆహారాలు ఇనుము, రాగి అంటుంది ఏందని అనుకోబాకండి. మనం తినే ఆహారంలో మనం వాడే ఈ ఇనప పెన్నం, రాగి పాత్రలో ఇనప పెన్నం మామూలుగా దోశలు వేసుకున్న ఇనప పెన్నం మీదే వేసుకోవాలి. రాగి పాత్రలు, రాగి చెంబులు, గ్లాసులు
ఇవి వాడితేనే మన శరీరంలో ఐరన్ తగ్గి రక్తహీనత ఏర్పడుతుంది. అవి వాడకపోతే రక్తహీనత ఏర్పడినప్పుడు ఐరన్ శాతము తగ్గుతుంది. ఇలా ఐరన్ తగ్గిపోతే చిన్న పిల్లలైతే మట్టి తింటారు, బలపాలు తింటారు. వారి ముఖం కళ్ళు పాలిపోయి బలహీనంగా పడతారు. ఐరన్ లోపం వల్ల రకరకాలుగా జబ్బుల బారి పడతారు. అందుకే ఈ లోపాన్ని భర్తీ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పెంచుకొని ఆనందంగా అందంగా ఐశ్వర్యంతో జీవించాలంటే రాగి వాడకాన్ని పెంచుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. మన శరీరానికి మేలు చేసే రాగి చెంబులో ఈ పరిహారాన్ని చేయాలి. అలా ఒక రాగి చెంబును తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు తీసుకొని మంచినీళ్ళు తీసుకొని తులసి ఆకుల్ని వేయండి. అలాగే అందులోనే 1 స్పూను పసుపు వేయండి. పసుపు అనేది యాంటీబయాటిక్. పసుపు అంటే అందరికీ తెలిసిందే కదా, పసుపు అనేది యాంటీబయాటిక్. పసుపు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక చిన్న క్రిమి కానీ కీటకం కానీ ఆ దరికే చేరవు. శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా అసలు ఉండదు. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మనకి ఎప్పుడైనా సడన్గా గాయాలు తగిలినప్పుడు ముందు పసుపు అద్దుతాము ఆ గాయానికి. వెంటనే అలా పసుపు పెట్టడం వల్ల అక్కడ ఆ గాయం దగ్గర ఏర్పడిన చెడు క్రిములు వెంటనే నశిస్తాయి. రక్తం కారకుండా వెంటనే ఆగిపోయి గడ్డగడుతుంది. పసుపుతో అలానే పసుపు వల్ల గాయమైతే ఉంటుందో నల్లగా ఆ గాయం నల్లగా అయిపోయి పసుపు అద్దగానే వెంటనే తగ్గుముఖం పడుతుంది. ఇలా ఈ పసుపు మన శరీరానికి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన ఆరోగ్యాన్ని నాశనం చేసే క్రిములను నాశనం చేస్తుంది. కాబట్టి పసుపును మనము కలుపుకోవాలి. తులసి ఆకుల గురించి మనందరికీ మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి తులసి ఆకుల్లో. తులసి ఆకు ఈ ఆకు నుండి చెట్టు నుండి వచ్చే వాయువుని ప్రాణవాయువుని కానీ పీలుస్తారు. ఈ తులసి వాసన పీల్చుకుంటే మన ఊపిరితిత్తులు చాలా బాగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినం కూడా తొలగిపోతుంది. అంతేకాదు మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియా ఉంటుందో ఊపిరితిత్తులు ఎవరికైతే సరిగ్గా పనిచేయవో వారు తులసి ఆకులు తింటే వాసన చూస్తే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆకులు తినటం వల్ల కఠినమైన దగ్గు జలుబు మొండిగా ఉండే దీర్ఘకాలంగా ఉండే దగ్గు జలుబు తగ్గి ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. ఈ తులసి అందుకే ప్రాణవాయువుగా పిలుస్తారు ఈ తులసిని. అందువల్లే అందరూ ఇళ్లల్లో 2-3 తులసి చెట్లను పెంచుకుంటారు. అంతేకాదు తులసి చెట్టు తూర్పు దిక్కున పెట్టుకున్న వాళ్ళకి ఐశ్వర్యము ఆరోగ్యము 2 వస్తాయి. తూర్పు దిక్కున తులసి చెట్టును కనుక పెట్టుకుంటే చెడు అనేది లోపలికి రాదు, ఇంట్లోకి రాదు. ఈ విధంగా ఒక రాగి చెంబుతో నీరు పసుపు తులసి ఆకులు వేయండి. ఒక రాగి చెంబులో రాగి చెంబులో ఈ 3 కలపండి. అందులో కొంచెం పచ్చకర్పూరము అత్తరు, ఎందుకంటే అవి మంచి సువాసనతో ఉంటాయి కాబట్టి ఆ సువాసనకి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. కాబట్టి ఇవన్నీ తీసుకొని మిక్స్ చేసి సింహద్వారం పైన కింద చల్లండి. ఉత్తరం దిక్కున ఉండే గోడలు కానీ తలుపులు కానీ వాటికి కూడా చల్లండి. మొత్తం తలుపులకి వాళ్ళకి అన్నిటికీ చల్లండి. చల్లి అలాగే ఇంటి లోపల గోడలకు కూడా చల్లండి. ఇలా చల్లటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఇక మిగిలిన నీటిని తీసుకెళ్ళి మీ ఇంట్లో మొక్కలకు పోయండి. తులసి చెట్టుకి పోయకండి. ఎందుకంటే ఈ నెలలో అత్తరు పన్నీళ్ళు కలిపాం కాబట్టి అవన్నీ కలిపాం కదా, అందుకే తులసి చెట్టుకి పోయొద్దు. పెద్ద వృక్షాలైతే తట్టుకోగలవు, అది మీ ఇష్టం. ఇంకా ఈ విధంగా మనం చేస్తే గనక ఖచ్చితంగా ఒకవేళ చెట్లుకి ఎందుకు అనుకుంటే ఈ పారే నీళ్ళల్లో కూడా పోసేయచ్చు. మీరు ఇంట్లోకి ఖచ్చితంగా దైవశక్తి వస్తుంది, సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. రేపు మాత్రం ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. కష్టాలు బాధలు పోయి డబ్బుకు అనేది లోటు లేకుండా మీ ఇంట్లోకి 4 పక్కల ఏదో ఒక రకంగా మీకు ఖచ్చితంగా డబ్బు వచ్చి తీరుతుంది. ఈ చిన్న పరిహారాన్ని రేపు చేసుకొని చూడండి, బుధవారం మర్చిపోకుండా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.